శుభములు కలుగు నీకు. అరే, కూర చాలా చాలా బాగుంది లక్ష్మి. ఇప్పటి వరకు నువ్వింత బాగా ఎప్పుడూ వండలేదు తెలుసా? అవును, నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఉన్నట్టుండి ఏమైంది లక్ష్మి నీకు? ఇంత బాగా వండేశావు? నిజంగా అంత బాగుందా బాబు? ఉప్పు కారం ఎక్కువ అవ్వలేదా? ఈ కూర ఇలాగే బాగుంది. మరి లక్ష్మి అక్కేంటి నేను కారం ఎక్కువ వేసేస్తుంటే మీరెంత కారం తినరని చెప్పింది? ఏయ్, లక్ష్మి చేసిన వంటలో నువ్వు కారం వేయడం ఏంటి? వంట లక్ష్మి అక్క చేయలేదు, మొత్తం అన్ని నేనే చేశాను. కావాలని కూరలో కారం కూడా ఎక్కువ వేశాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీకు వంటలు సరిగ్గా రావని నాకు బాగా తెలుసు. ఇవి లక్ష్మి చేసినవే. రోజు కంటే బాగా చేసింది అంతే. లక్ష్మి, నువ్వు చెప్పు, వంట ఎవరు చేశారు? హాసిని గారేనమ్మా. తనెందుకు చేసింది? ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది వంట నేనెందుకు చేశానా అని కాదు అత్తయ్య గారు. ఇదే వంట మీరు టేస్ట్ చేయకముందే నేను చేశానని తెలుసుంటే మీరేమనేవారనేది తెలుసుకోవాలి. చెప్పండి, ఏమనేవాళ్ళు మీరంతా? నేను చెప్పనా? వంట చాలా చండాలంగా ఉంది అని తూ అని ఊసేసి వెళ్ళిపోయేవారు. ఎందుకంటే నిజంగానే మీకు అవన్నీ చేదుగా అనిపించేవి. కానీ వంట లక్ష్మి చేసిందనుకొని తినడం వల్లే ప్రతిదీ మీకు నచ్చింది. ఏదైనా మనం చూసి దృష్టిని బట్టే ఉంటుంది కదా. లక్ష్మి, నువ్వుండగా తనెందుకు వంట చేసింది? ఏ ఇప్పుడు నా మీద కోపం తన మీద తీర్చుకుంటారా? తనను పనిలోంచి తీసేస్తారా? తీసేయండి, తీసేయండి. మీకు అలవాటే కదా ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించడం. హే హాసిని, ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మ అలా ఏం చేయదు. లక్ష్మిని కోపడుతుందే గాని పనిలోంచి ఏం తీసేయదు. అలా ఎందుకు చేయరు? చేస్తారు, ఒకప్పుడు చేశారు. ఎవరో చేసిన తప్పుకి మా అమ్మని కూడా బాధ్యురాల్ని చేశారు. మా అమ్మ మీద ద్వేషం పెంచుకున్నారు. అందుకే మా అమ్మ ఎంత మంచి చేసినా ప్రతిదీ అపార్థం చేసుకుంటున్నారు. అదే మంచి మీకు రోడ్లో వెళ్ళే అడుక్కు తినేవాడు చేసినా వాడిని దేవుళ్ళ చూస్తారు. అక్కడ జరిగే మంచిలో తేడా లేదు, మీ చూపులోనే తేడా ఉంది. మీ చూపులని మీరు సరిదిద్దుకొని మీ అపార్థంలో ఆ పాపాన్ని తీసేసి అర్థం చేసుకోవడం మొదలు పెడితే మీకు వద్దన్న సంతోషమే వస్తుంది. ఇప్పుడున్న ఈ బాధ, కోపం, ద్వేషం ఏమీ మీ పక్కకి తొంగి కూడా చూడవు. హలో బాబు,
మీ అమ్మగారు తెలుసుకుంటారో లేదో నాకు తెలీదు. కనీసం ఈ జనరేషన్ వాడివి నువ్వైనా తెలుసుకో. అప్పుడు నీ నెక్స్ట్ జనరేషన్స్ అయినా హ్యాపీగా ఉండగలుగుతాయి. నన్ను క్షమించు నాన్న. వారాహిని కోడలిగా చేసుకోవాలని నువ్వెంత ఆశపడ్డావో నాకు తెలుసు. కానీ నీ ఆశ తీరదు నాన్న. నేను తీర్చలేకపోతున్నాను. వారాహిని పెళ్లికి ఒప్పించలేకపోయాను. తనకి నేనంటే ఇష్టం లేదంట. అందుకే వారాహిని ఇంక మన ఇంటికి రావద్దని చెప్పేశాను నాన్న. తన మనసులో నా మీద చాలా ప్రేమ ఉంది అనిపిస్తుంది. కానీ తను లేదంటుంది. నాకు వారాహి ఎదురు పడుతుంటే నా గుండెల్లో గుచ్చినట్టు ఉంటుంది. అది నేను భరించలేకపోతున్నాను నాన్న. ప్రేమించిన మనిషి నన్ను ఇలా దూరం పెడుతుంటే నేను భరించడం, తట్టుకోవడం నా వల్ల కావట్లేదు నాన్న. అందుకే నేను కూడా తన్ని దూరం పెడుతున్నాను. తనతో కోపంగా చిరాగ్గా మాట్లాడుతున్నాను. తను నా కంటి ముందుకు రావద్దు అంటున్నాను. ఇంక వారాహి రాదు నాన్న. ఎప్పటికీ రాదు. వారాహి నేను బాగా తిట్టి పంపించేశాను. నన్ను క్షమించు నాన్న. ఇక వారాహి నీ కోడలవ్వదు. ఇంకెప్పుడు నీ కంటికి కూడా కనిపించదు. చరణ్, నా భార్య తల్లి నా కొడుక్కి ఇవ్వాలి. వాడి పెళ్లి నేను చూడాలి. యా అది మీరే చూసుకోవాలి. బట్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అది నాన్నకు చాలా ఇష్టమైన ప్రాజెక్ట్. చరణ్, 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 చరణ్. అరుంధతి గారు మన మీద కేసు పెట్టారు కదా, దాని తాలూకు కోర్టు నోటీస్ పేపర్లు. ఇది ఖచ్చితంగా రేఖ వల్ల పని అయి ఉంటుంది. ఆ విషయం నిరూపించటానికి మనకి మంచి లాయర్ ఉన్నారు. ఆయన మీరు నిర్దోషులని నిరూపిస్తారమ్మా. కానీ ఆయన మన కేసుని వాదించరని చెప్పేశారమ్మా.
అంటే త్వరలోనే నేను కళ్యాణి అక్క కోర్టులో దోషుల్లాగా నిలబడాలన్నమాట. సునైనా 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 కళ్యాణి కళ్యాణి కళ్యాణి. యువర్ ఆనర్, ఈ ముద్దాయి కళ్యాణి ఇద్దరు కలిసి నేరం చేశారని సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించడం జరిగింది. వీళ్ళు హత్య చేయకపోయినా హత్యా ప్రయత్నం చేశారు కాబట్టి వీళ్లకు శిక్ష పడాల్సిందే. ఈవిడ సార్ వాళ్ళ అక్క చెల్లెలు చేసిన నేరాన్ని కప్పిపుచ్చి తనింకా పెద్ద నేరం చేసింది. పోలీస్ కావాల్సిన కళ్యాణి పోలీస్ వృత్తికే ద్రోహం చేసింది. ఐపీసీ సెక్షన్ 191 మరియు 193 ప్రకారం 7 ఏళ్లు జైలు శిక్ష విధించడమైనది. నేరస్తురాలైన తన చెల్లెల్ని కాపాడడానికి తను కాబోయే పోలీస్ అయి ఉండి ద్రోహం చేసింది. ఆ అమ్మాయిని జాబ్లోంచి తీసేసేయండి. ఐపీసీ సెక్షన్ 191, 193 ప్రకారం వీళ్ళిద్దరికి 7 ఏళ్ల శిక్ష విధించాలని కోరుతున్నాను యువర్ ఆనర్. ఖచ్చితంగా నాకు నా వల్ల అక్కకి శిక్ష పడుతుంది. తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. నా వల్ల కళ్యాణి అక్క కూడా జైలుకి వెళ్తుంది. ఇదే జరుగుతుంది. ఇది జరగకూడదు, అస్సలు జరగకూడదు. కానీ ఎలా? నేనున్నాను కాబట్టే సమస్య ఉంది. నేనే లేకపోతే అందరూ హ్యాపీగా ఉంటారు. సునైనా, పిచ్చ నీకు? ఏం చేస్తున్నావు నువ్వు? అసలు ఎందుకు చేసావు రెండు పని? వారాహి, ఏమైందమ్మా? బావిలోకి దూకబోయింది ఈ ధైర్యవంతురాలైన కూతురు. సునైనా, పిచ్చా నీకు? హే, ఎందుకు చేసావు ఈ పని? చెప్పు, ఎందుకు చేసావు? ఏం చేయమంటావక్క? నేను బ్రతికుంటే మన కోర్టుకు వెళ్తాం. నాతో పాటు నీకు కూడా శిక్ష పడుతుంది. అందుకే నేను లేకపోతే నువ్వు సేవ్ అవుతావు కదా. అమ్మ, అక్క అందరూ బాగుంటారు కదా. ఏం ఆలోచిస్తున్నావు సునైనా? నువ్వు చచ్చిపోతే మేం బాగుంటావా? చెప్పవే, మేం బాగుంటామా? అంటే అది కాదక్క. ఎలా బాగుంటామో పొడి చెప్పు. ఆయన కష్టం వచ్చిందని ఎవరైనా ప్రాణం తీసుకుంటారా సునైనా?
కష్టపడుతూ నిలబడాలి. నిలిచి గెలిస్తేనే అప్పుడొచ్చే ఆనందం చాలా బాగుంటుంది. ఇలాంటి పని చేస్తే దేనికి పనికిరావు. కోర్టు కేసు హీరింగ్ కి ఇంకా చాలా టైం ఉంది కదా. ఈలోపు మనకి ఫేవర్ గా ఒక్క క్షణం దొరకదా? ఆ క్షణం చాలదా మనం బయటపడ్డానికి? అయినా నువ్వు ఇలాంటి పని చేయడానికా నేను నా జాబ్ని కూడా రిస్క్ లో పెట్టి నిన్ను కాపాడుకోవాలనుకుంది. సారీ అక్క, నాకింతకంటే వేరే ఆలోచనే రాలేదు. నువ్వు భయపడకు సునైనా. నీకు ఆల్రెడీ చెప్పాను, నీకు తెలియకుండానే నువ్వు చాలా ధైర్యవంతురాలివి అని. మనిషికి అన్నింటికంటే పెద్ద కష్టం చావేనమ్మా. అందుకు కూడా తెగించగలిగావంటే ఇంక నువ్వు దేన్నైనా ఎదిరించగలవు. సరేనమ్మా, ఇంక నేను ధైర్యంగానే ఉంటాను. మళ్ళీ ఇలాంటి పని చేయను. పరిస్థితుల్ని మీ అందరి సహాయంతో ఎదుర్కొంటాను. మీరంతా నా ప్రాణాలమ్మా. మీలో ఏ ఒక్కరు లేకపోయినా ఈ అమ్మ బతకదు. అమ్మా, అది మిస్ అవ్వకూడదు. ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అయితే నాన్న చాలా సంతోషిస్తారు. ఆయన ఆరోగ్యం సెట్ అవ్వడానికి అలాంటి సక్సెస్లు చాలా అవసరం. ఓకేనా? జాగ్రత్తగా డీల్ చేయండి. నానా 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 ఏమైంది? నానా లేనా? నానా 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 ఏమైంది? డాక్టర్ 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 ప్లీజ్ డాక్టర్ త్వరగా రండి. ఏం జరిగింది? చూడండి డాక్టర్. ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళండి. డాక్టర్ ఏం జరిగింది? ఆయన తలకి దెబ్బ ఎలా తగిలింది? తెలియదు డాక్టర్. నేను లోపలికి వెళ్ళేసరికి ఆయన కింద పడిపోయినారు. ఆయన తలకి ఇంత పెద్ద దెబ్బ తగిలింది డాక్టర్. కింద పడి ఉన్నారా? అవును డాక్టర్. అంటే ఆయన లేచారా? డాక్టర్ నేను అప్పుడు ఆయనతో మాట్లాడి వెళ్ళి ఫోన్ వస్తే మాట్లాడి పాలు కలుపుకొచ్చేసరికి ఆయన కింద పడిపోయినారు డాక్టర్. ఇంట్లో ఇంకెవరు లేరుగా? లేరు డాక్టర్. అంటే ఆయన లేచారు చరణ్? ఏంటి? మా నాన్న లేచాడా? అవును. ఆయనతో నువ్వు మాట్లాడిన మాటలకి ఆయనలో స్పందన వచ్చింది. ఏం మాట్లాడావు చరణ్? ఆయనతో ఏం మాట్లాడావు? ఆయన్ని కదిలించిన విషయం ఏంటి? డాక్టర్ డాక్టర్ ట్రీట్మెంట్కి అంతా రెడీ అయింది. పద, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. ఆయన లేచారు చరణ్. ఆయనతో నువ్వు మాట్లాడిన మాటలకి ఆయనలో స్పందన వచ్చింది. ఆయనతో ఏం మాట్లాడావు? వారాహిని ఇంక మన ఇంటికి రావద్దని చెప్పేశాను నాన్న. వారాహిని నేను బాగా తిట్టి పంపించేశాను.
చరణ్, డాక్టర్ మీ నాన్నగారి బ్రెయిన్లో ఏదో జరిగింది. అది తెలియాలంటే కొన్ని టెస్టులు చేయాలి. ఆ టెస్ట్ల రిపోర్ట్ చూసాకే ట్రీట్మెంట్ ఏంటనేది డిసైడ్ అవుతుంది. డాక్టర్ రండి సార్. వెల్కమ్ డాక్టర్. ఈయన డాక్టర్ దయాకర్ గారు, న్యూరాలజిస్ట్ అండ్ న్యూరో సర్జన్. డాక్టర్ ఎలాగైనా మా నాన్నగారిని నార్మల్ కండిషన్కి తీసుకురండి. చరణ్, నీకు అర్థం కావడం లేదు. ఆయన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. అవసరమైతే ఆపరేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ డాక్టర్, మా నాన్నగారిని ఎలాగైనా కాపాడండి. మిస్టర్ చరణ్, ప్లీజ్ కంట్రోల్. వీ విల్ ట్రై టు సేవ్ యువర్ ఫాదర్. పదండి డాక్టర్. రండి సార్. నువ్వు పెళ్లి చేసుకోరా?